హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. హరే కృష్ణ. అందరికి ప్రణామాలు. రాధా గోవింద ఆలయం తరఫున అందరికీ కూడా స్వాగతం. హరే కృష్ణ. అరుణా శ్రీమతజీ హరే కృష్ణ. జై శ్రీ రాధే కృష్ణ. నమస్కారాలు స్వామి. శ్రీమన్నారాయణ. ఈరోజు మనము 12వ అధ్యాయం గురించి చెప్పుకోబోతున్నాం. అంటే 12వ అధ్యాయం చెప్పుకుంటే కనుక ఈ భక్తి యోగం కంప్లీట్ అయిపోతుంది మనకి ఈ అధ్యాయంతో. అంటే 6 అధ్యాయాలు భక్తి యోగం కదా సెంటర్లోది. ఈ 6 అధ్యాయాలు భక్తి యోగం కంప్లీట్ అయింది. నిన్నటి అధ్యాయం 11వ అధ్యాయంలో ఆఖరి శ్లోకాలు ఏం చెప్పారు భగవంతుడు? నిన్నటి అధ్యాయంలో ఆఖరి శ్లోకాలు మనకి మత్కర్మ కృత్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. ప్రియమైన అర్జున, నా విశుద్ధ ప్రేమయుక్త సేవలో నిమగ్నుడై ఉండువాడును, కామ్యకర్మల యొక్క మానసిక కల్పనల యొక్క కాలుష్యం నుండి ముక్తుడైన వాడును, నా కొరకే పనిచేయవాడును, నన్నే జీవిత పరమావధిగా ఎంచుకున్న వాడును, జీవులందరి ఎడా మైత్రి కలిగి ఉండువాడును నన్ను తప్పక చేరును. ఇవి లక్షణాలని ఎవరికైతే ఉంటాయో వాళ్ళు తప్పకుండా నన్ను చేరుకుంటారు అని చెప్పినని భగవంతుడు మనకి చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే మత్కర్మకృత్ అంటే నా కోసమే పనిచేయట ఎందు నిమగ్నమైన వాడు. అంటే నా కోసమే పనిచేయట ఎందు నిమగ్నమైన వాడంటే ఎప్పుడు శ్రవణం, కీర్తనం, స్మరణం ఎప్పుడు నిరంతరాయంగా ఇంకా భగవంతుడిదే ధ్యాసతో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. తర్వాత మత్కర్మకృత్ మత్పరమః అంటే దివ్య భావం ధామంలో నివసించడే జీవితం యొక్క పరిపూర్ణత అని తలస్తూ ఆ దివ్యధామంలో నివసించాలి అని చెప్పినని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు. తర్వాత సంగవర్జిత, కృష్ణునికి వ్యతిరేకులైన వారితో సంబంధాన్ని పెట్టుకోరన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కృష్ణుడితోనే సంబంధం పెట్టుకుంటారు. ఎవరైతే కృష్ణ భక్తులు ఉన్నారో వాళ్ళతోనే వాళ్ళ అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళు సాధు సంఘంలో ఉంటారు. వేరే భౌతికమైన వ్యక్తులతో వాళ్ళకి సంబంధం ఉండదు. భౌతికమైన వ్యాపారాలతో, భౌతికమైన వ్యక్తులు, వ్యాపారాలంటే కర్మలు, భౌతిక కర్మలతో, భౌతికమైన వ్యక్తులతో వాళ్ళకి సంబంధాన్ని పెట్టుకోరు. సంగవర్జిత అంటే అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాది అనావృతం ఆనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి రుత్తమా. అంటే వేరే ఇంకా అభిలాషలు ఏవి ఉండవు వాళ్ళకి. అభిలాషలు ఏవి లేకుండా ఒక్క కృష్ణ భక్తి మాత్రమే, కృష్ణుడి సేవ మాత్రమే, ఆ కృష్ణుడిని తృప్తిపరచడం మాత్రమే, ఆ కృష్ణుడి ఆనందమే నా ఆనందం అనేటువంటి దృష్టితో ఎప్పుడు శ్రవణ, స్మరణ, కీర్తన వీటిలలోనే నిమగ్నమై ఉంటారనమాట. ఆ ధ్యానంలోనే ఉంటారు. ఇప్పుడు మీరందరూ కూడా క్లాసులో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కొంచెం ఉంటుంది, తర్వాత మీకు పూర్తిగా ఆ కృష్ణుడి మీదే ధ్యాస ఉంటుంది అనమాట. ఆ భగవద్గీత చదువుకుందాం, ఆ భాగవతం శ్లోకానికి ఏమర్థం ఇచ్చారు, ఏం చదువుకుందాము, ఎక్కడ
ఎట్లా భగవంతుడి సేవిద్దాం, ఆయన ఆనందం మన ఆనందం. ఆ భగవంతుడికి ఏ విధంగా నివేదన చేద్దాం, ఏమేమి ఇష్టం భగవంతుడికి, అవన్నీ కూడా మనం చేద్దాం అని చెప్పనని అనుకుంటారు. పూర్తిగా ఆ కృష్ణ స్మరణలో, కృష్ణ ధ్యాసలో నిమగ్నమైపోతారు అని చెప్పనని, అట్లాంటి వాళ్ళు, అటువంటి భక్తులే నా దగ్గరికి చేరుకుంటారు, నా ధామానికి చేరుకుంటారు. మామేతి పాండవ, నా దగ్గరికి చేరుకుంటారు వాళ్ళు అని చెప్పనని చెప్తున్నారనమాట. అంటే నన్ను పొందుతారు పూర్తిగా కృష్ణ భక్తిలో, కృష్ణ భావనలో ఆ కృష్ణుడిని పొందుతారు అని చెప్పినని నిన్నటి అధ్యాయంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో ద్వాదశ అధ్యాయం, ఈ ద్వాదశ అధ్యాయంలో మనము ఫస్ట్ మంగళాచరణం చేసుకుని తర్వాత స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇప్పుడు ఈ అధ్యాయంలో భగవంతుడు మనకి ఏం చెప్తున్నారు అంటే, భక్తి యోగం ఆచరించి యుద్ధం చెయ్యి అని చెప్పనని చెప్తున్నారు. అంటే అర్జునుడి ద్వారా మనకి తెలియజేస్తున్నారు అనమాట. సాకారోపాసన నిరాకారోపాసన కంటే ఉత్తమమైనది. అంటే సాకారోపాసన ఉత్తమమైనదా లేకపోతే నిరాకారోపాసన ఉత్తమమైనదా అని అర్జునుడు ప్రశ్న వేస్తున్నారు ఇక్కడ మొదటి శ్లోకంలో. సాకారోపాసన నిరాకారోపాసన కంటే ఎంతో ఉత్తమమైనది అని చెప్పినని భగవంతుడు సమాధానం చెప్పారు. భక్తి ఎందుకు మహత్తరమైంది అనే విషయాన్ని కూడా ఈ అధ్యాయంలో చెప్పుకుంటాం మనము. భక్తి యొక్క మహత్తర ఫలితాలు గురించి కూడా మనం ఈ అధ్యాయంలో చెప్పుకుంటాము. తర్వాత భక్తి యోగి అవ్వటం ఎట్లాగూ, తర్వాత సామర్థ్యాన్ని బట్టి
ఆధ్యాత్మిక సాధనలు ఎలా చేయాలి అనే విషయాన్ని 8 నుంచి 12వ శ్లోకం వరకు చెప్పుకుంటాము. కృష్ణుని ప్రియమైన భక్తుల లక్షణం గురించి ఇక్కడ మనం చెప్పుకుంటాం అన్నమాట ఈ అధ్యాయంలోనే. అంటే అసలు 12వ అధ్యాయము మనము అంటే భక్తి యోగం. ఈ భక్తి యోగాన్ని మనం ఎక్కడ భక్తి యోగం గురించి ఎక్కడ చెప్పారు, ఎక్కడ మొదలైంది మనకి ఈ భక్తి యోగము? మనం చెప్తాము భక్తి యోగము 7వ అధ్యాయం నుంచి మొదలైంది అంటాం కదా. 7వ అధ్యాయంలో మొదలైంది భక్తి యోగము అని చెప్పినని మనం చెప్తాం అన్నమాట. కానీ యాక్చువల్గా భగవంతుడు ఎక్కడి నుంచి భక్తి యోగం మొదలుపెట్టారు అనేది మనం చెప్పుకుందాం ఇప్పుడు. 2వ అధ్యాయం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. 7, 8 అధ్యాయాల్లో మనం 7, 8 అధ్యాయాల్లో మనం ఏం చెప్పుకున్నాం? శ్రవణం స్మరణం గురించి చెప్పుకున్నాం. 9వ అధ్యాయంలో కీర్తనం గురించి చెప్పుకున్నాం. 10వ అధ్యాయంలోనే విభూతులు చూపించమన్నారు, ఆ విభూతుల గురించి వివరించారు. 11వ అధ్యాయంలో మనకి ఏకాదశ అధ్యాయం. ఏకాదశ అధ్యాయంలో మనకి ఏం చెప్పారు? భగవంతుడు తన విభూతులన్నీ కూడా చూపించేశారు. విశ్వరూప సందర్శన యోగం చూపించి ఎవరైతే పూర్తిగా నన్ను ధ్యానించి పూర్తిగా నా ధ్యానంలో ఉంటారో వాళ్ళు నన్ను చేరుకుంటారు, నన్ను పొందుతారు అని చెప్పినని ఆఖరిలో చెప్పారు. అంటే భక్తి యోగం ఎక్కడ మొదలైంది అసలు? మనకి భక్తి యోగం ఎక్కడ మొదలైందంటే 6వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో మొదలైంది. 6వ అధ్యాయం ఇప్పుడు చెప్పా కదా నేను, 6వ అధ్యాయం ఆఖరి శ్లోకంలో భక్తి యోగం మొదలైంది. ఎన్ని యోగాలు చేసినా కూడా అతను ఉత్తమ యోగి కాలేడు. ఇప్పుడు అష్టాంగ యోగం, జ్ఞాన యోగం, ఇవన్నీ చాలా ఉన్నాయి. యజ్ఞాలు చేస్తారు, దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఎన్నో రకరకాల యోగాలు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఏవి చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా భక్తి యోగానికి సరిగావు. భక్తి యోగి ఎవరైతే ఉంటారో, కృష్ణ భక్తి ఎవరైతే చేస్తారో, కృష్ణుడి ఆనందమే నా ఆనందం ఎవరైతే అనుకుంటారో అదే శ్రేష్టమైనది, ఉత్తమ యోగి అనమాట. వాళ్ళు నిరంతరం శ్రవణం కీర్తనం స్మరణాదులు చేసే యోగులు ఉత్తమమైన వారు. అష్టాంగ యోగి గొప్పవాడా, భక్తి యోగి గొప్పవాడా అంటే భక్తి యోగే గొప్పవాడు. ఇక్కడ అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు? అర్జునుడు అర్జునోవాచ ఏవం సతతయుక్త ఏ భక్త స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగ విత్తమః. అర్జునుడు అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు? ఎల్లప్పుడూ నీ భక్తియుక్త సేవలో నెలకొని భక్తులు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేవారు ఈ ఇరువురిలో ఎవరు యోగ పరిపూర్ణులుగా భావింపబడతారు? ఎప్పుడు నిరంతరాయంగా వాళ్ళు అష్టాంగ యోగాన్ని ఆచరిస్తారు, వాళ్ళు గొప్పవాళ్ళ అంటే వాళ్ళు నిరాకారాన్ని ఆరాధిస్తారు. ఆకారాన్ని సాకార రూపం అయినటువంటి శ్యామసుందర రూపం అయినటువంటి ఆ కృష్ణ భగవానుడికి సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు గొప్పవాళ్ళ, ఆ భక్తి యోగులు గొప్పవాళ్ళ, ఇక్కడ అష్టాంగ యోగులు గొప్పవాళ్ళ, నిరాకారోపాసన చేసేవాళ్ళు గొప్పవాళ్ళ, సాకారోపాసన చేసేవాళ్ళు గొప్పవాళ్ళ అని చెప్పనని అడిగారనమాట భగవంతుడిని. ఇప్పుడు యజ్ఞాలు యోగాలు ఏవి చేసినా కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. ఏవి చేసినా కూడా ఏదో ఒక స్థితిని పొందినప్పటికీ కూడా ఏదో ఒకటి లభిస్తుంది వాళ్ళకి తప్పకుండా.
కానీ భక్తి యోగ స్థితికి సాటి రాదు అది. భక్తి యోగి పొందేటువంటి ఆనందం కానీ, భక్తి యోగి పొందేటువంటి స్థాయి కానీ, దానికి ఆ స్థాయికి చేరుకోలేరు వాళ్ళు. అది చెప్తున్నారనమాట. భక్తి యోగి గొప్పవాడు ఏంటంటే కృష్ణ భగవాన్ దాసుడు. జీవాత్మ ఏంటి? జీవాత్మ యొక్క స్వాభావిక స్థితి ఏంటి? జీవాత్మ ఆ పరమాత్మ సేవ ఒక్కటే కోరుకుంటుంది. జీవాత్మ ఆ పరమాత్మని సేవించటమే కావాలి దానికి. దేహమేమో సుఖం కోరుకుంటుంది, మనస్సు శాంతి కోరుకుంటుంది, ఆత్మ ఆనందాన్ని కోరుకుంటుంది. ఆత్మానందం ఎప్పుడు లభిస్తుంది మనకి? దేహ సుఖానికి పోతే ఆత్మానందం లభిస్తుందా? ఆ సుఖం పక్కనే కష్టం ఉంటుంది. దేహాన్ని బాగా ఇంకొక చోటికి తీసుకెళ్ళాలంటే ఒక పెద్ద కారు కొనుక్కున్నాం, డబ్బులు పెట్టి బాగా వెతికి వెతికి మంచి రంగులు రంగులుగా చూసి తీసుకొచ్చుకున్నాం కారు. బ్రహ్మాండం ఇల్లు కట్టుకున్నాం. ఇవన్నీ భౌతికాలు. అంటే మనిషి జీవించడానికి కావాలి అవన్నీ కూడా. కానీ వాటిల్లోనే పడి దొరలకూడదు. ఆ కారు కొనుక్కున్నప్పుడు బాగానే ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. దాని మీద ఏదన్నా ఎవడన్నా వచ్చి గుద్దాడు, ఏదన్నా కొంచెం గీతేసాడు, వేసేటప్పటికి దానికి మరకబడుతుంది. మనకి ప్రాణం పోయేదానికన్నా కూడా ఎక్కువ బాధపడతాం. అయ్యో, నా కారు నేను ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నానే, సుఖము పక్కన దుఃఖం. అదే భక్తి యోగి. భక్తి యోగి ఆ భగవంతుడిని సేవిస్తూ ఉంటే ఆ టెంపుల్కి వెళ్తాం, ఆ భగవంతుడికి అభిషేకం చూస్తూ ఉంటాం కళ్ళ నిండా. అసలు ఆ కృష్ణ భగవానుడి అలంకారం చూస్తూ ఉంటే ఆ తృప్తి, ఆనందం, ఆ భగవంతుడి ఆ నవ్వుతూ ఉన్నటువంటి ఆ ముఖం చూస్తూ ఉంటే, ముఖారవిందం ఎంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ నీ భక్తియుక్త సేవలో నెలకొను భక్తులు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేవారు ఈ ఇరువురిలో ఎవరు యోగ పరిపూర్ణులుగా భావింపబడతారు అని చెప్పినని అడుగుతున్నారు ఆయన. ఎవరు యోగంలో పరిపూర్ణులు? నిరాకారం చేసేవాళ్ళు పరిపూర్ణుల, సాకార రూపులు పరిపూర్ణుల అని చెప్పినని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్తారు భగవంతుడు. అన్నింటిలో కూడా భక్తి యోగమే శ్రేష్టమైంది అని చెప్పినాను 6వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో చెప్పారు. నన్ను పొందుతాడు భక్తి యోగి అని. అంటే నిరాకార బ్రహ్మాన్ని ఉపాసించే వాళ్ళు గొప్ప, భగవంతుని ఉపాసించుట అంటే శ్యామసుందర రూపాన్ని ఉపాసించటం గొప్ప అని చెప్పినాను. అడిగితే ఏ యోగం గొప్పది? ఇప్పుడు మనం అడిగితే మనము ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం? రాజవిద్య రాజగుహ్య యోగం చెప్పుకున్నాం. రాజవిద్య రాజగుహ్య యోగంలో ఏం చెప్పుకున్నాం? చక్రవర్తి ప్రమాణం ఏంటి మనకి? భాగవతం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబతా భాగవతం రసమాలయం. అదేంటంటే ఆ భాగవతము పండిన ఫలం ఉంటుంది కదా, ఆ పండిన మామిడి పండు ఆ చెట్టు నుంచి రాలుతుంది. ఆ పండుకి మనకి టెంకి కూడా ఉండదుట, మొత్తం తినేయచ్చుట, అంతా రసమే. అటువంటి ఫలంటిది భాగవతం అన్నది. అది ఎవరు? సుఖ మహర్షి నోటి నుంచి వచ్చింది అది ఫలం, అమృతం. ఆ అమృతాన్ని ఆస్వాదిస్తాం. అదేంటి? ఆ భగవంతుడి గురించే ఉంటుంది ఆ భాగవతంలో మొత్తం కూడా. అట్లా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? అది చాలా గుహ్యమైంది. మనం రాజవిద్య రాజగుహ్యంలో చెప్పుకున్నాం. యోగంలో చాలా గుహ్యమైంది, ఎంతో రహస్యమైంది. దాన్ని తెలుసుకుని ఎవరైతే పట్టుకోగలుగుతారో, ఎవరైతే కృష్ణుడి ఆనందమే నా ఆనందం అని చెప్పినని
శాస్త్రంలో చెప్పిన విధి విధానం ప్రకారంగా గురువు ద్వారా విని, పరంపర ద్వారా వచ్చినటువంటి గురువు ద్వారా విని ఎవరైతే ఆనందాన్ని పొందుతారో వాళ్ళు శ్రేష్టమైన వారు అని చెప్పినాను మనం చెప్పుకున్నాం. తర్వాత యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం యో మే భక్తి సమోరసః. అంటే యోగినామపి సర్వేషాం, యోగి ఎవరైతే శ్రద్ధగా ఆ భగవంతుడిని సేవిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళని కూడా చెప్పుకున్నాం మనం ముందర అధ్యాయాల్లో. తర్వాత మయ్యా వేశ్య మనో ఏమాం అని కూడా చెప్పుకున్నాం. నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత యోమి భక్తి. అంటే మనము ప్రతి శ్లోకంలో కూడా ప్రతి అధ్యాయంలో కూడా మనకి చెప్తూ వచ్చారు భగవంతుడు మనకి భక్తి యోగం శ్రేష్టము, భక్తి యోగం గురించి చెప్తూ వచ్చారు మనకి. అట్లాగే ఇక్కడ కూడా చెప్తున్నారు అనమాట మనకి. అర్జునుడి ద్వారా అర్జునుడు అడుగుతున్నారు, ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన ఇప్పుడు చెప్తారు మనకి. నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్తున్నారో చూద్దాం. బ్రహ్మము పరమాత్మ భగవాన్. బ్రహ్మం అంటే అంటే భగవంతుడి యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి ఆ కాంతి బ్రహ్మం. అక్కడ దాకా చేరుకుంటారు ఎవరు? ఈ అష్టాంగ యోగులు గురించి చెప్పారు. పరమాత్మని ధ్యానిస్తారు ఎవరు? జ్ఞానయోగులు. పరమాత్మ ధ్యానం చేస్తూ ఉంటారు వాళ్ళు. భగవంతుడు, వీళ్ళిద్దరు కూడా, ఇద్దరికన్నా కూడా ఆ భగవంతుడిని ఎవరు సేవిస్తారో, ఆ భగవంతుడిని సేవిస్తారో వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు. డైరెక్ట్గా ఆ శ్యామసుందర రూపాన్ని సేవిస్తారు వీళ్ళేంటంటే ఆ ధ్యానంలో ఉంటారు, పరమాత్మ ధ్యానం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆత్మని గురించి తెలుసుకుందాం అనే ఆత్మశోధనలో ఉంటారు. ఆ ఆత్మశోధనలో పరమాత్మని తోడుగా చేసుకుని వాళ్ళు ఆ ధ్యానం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే కొంతవరకు ఈ అష్టాంగ యోగులు ఏంటంటే కొంతవరకు ఆ పరమాత్మను పట్టుకుంటారు. తర్వాత మన మన రూట్ వేరైతే ఇటు పరమాత్మని పట్టుకుంటున్నాం ఏంటని చెప్పి ఆ పరమాత్మను కూడా వదిలేస్తారు. కొంతమంది ఆ పరమాత్మతో పాటుగా అష్టాంగ యోగాన్ని చేసి మళ్ళీ భక్తి యోగిగా మారి ఆ భక్తి యోగి పరమాత్మ దగ్గరికి భగవంతుడి దగ్గరికి చేరుకుంటారు. కొంతమంది మాత్రం ఆ బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళి ఆ బ్రహ్మజ్యోతిలో లీనమైపోతారు, ఆ కాంతిలో లీనమైపోతారు. అంటే ఈ రెండు కూడా భగవంతుడివే, ఈ పరమాత్మ రూపం కానీ ఈ యొక్క బ్రహ్మజ్యోతి కానీ. శ్రీ భగవానువాచ మయ్యా వేశ్యమనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమామతాః. శ్రీ భగవానుడు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? నా సాకార రూపం పైననే తమ మనస్సును స్థిరపరచి మహోన్నత దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్చించడంలో సర్వదా నెలకొని ఉన్న వారే అత్యుత్తమ యోగ పరిపూర్ణులని నా అభిప్రాయము. ఆయన అడిగారు కదా మొదటి దీంట్లో శ్లోకంలో, సాకార రూపమా నిరాకార రూపమా అని అడిగితే, ఎవరైతే శ్రద్ధతో నన్ను అర్చించి సేవిస్తారో వాళ్లే యోగ పరిపూర్ణులు అని చెప్పినని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే మనస్సు ఎందు నిత్యం నిరంతరాయంగా మనస్సును సంలగ్నం చేస్తారు ఆ భగవంతుడి మీద. సంలగ్నం చేసి అప్పుడు ఆయన్ని సేవించడం మొదలు పెడతారు. నిత్యం అంటే ఏంటంటే నిద్రపోయినా, అన్నం తింటున్నా, నిద్రపోతున్నా, ఏ పని చేస్తున్నా కూడా కంటిన్యూస్గా 24/7 ఆ భగవంతుడి నామం వాళ్ళ లోపల జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కృష్ణ భగవానుడినే తలుచుకుంటూ ఉంటారు నిరంతరాయంగా.
అలాంటి వాళ్ళు అటువంటి అవస్థ అన్నమాట అది. ఆ అవస్థలలో ఎవరైతే కూర్చుంటారో ఆ భగవంతుడిదే ధ్యానంగా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు శ్రేష్టమైన యోగులు అన్నమాట. రకరకాల యోగులు ఉన్నారు. ఏంటంటే చాలా మంది ఉన్నారు మనకి ప్రపంచంలో. ఈ జైమిని, మళ్ళా పతంజలి, మళ్ళా కపిలుడు, తర్వాత వీళ్ళు కనాద, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యోగాన్ని గురించి చెప్పారు మనకి. ఒక్కొక్క పద్ధతులు చెప్పారు. ఆ? అవన్నీ కూడా భక్తి యోగిని మించిన వాడు కావు. భక్తి యోగి శ్రేష్టమైన వాడు. భక్తి యోగమే శ్రేష్టమైంది. అహం సర్వస్య ప్రభువో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః అని కూడా మనం చెప్పుకున్నాం. నా ఎందుకు మనస్సు సంలగ్నం చేసి నా నామాన్ని, రూపాన్ని, లీలలు, గుణాలు ఎవరైతే కంటిన్యూస్గా స్మరిస్తూ ఉంటారో వాళ్ళు శ్రేష్టమైన యోగులు. ఇది నా అభిప్రాయము అని చెప్పినని భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ మనకి. హరే కృష్ణ. అంటే వీళ్ళు భక్తి యోగులు ఏం చేస్తారంటే కృష్ణుని గురించి, ఆ లీలల గురించి వింటూ ఉంటారు, ఆయన గురించి చదువుతూ ఉంటారు ఆ, గ్రంథాలలో. తర్వాత ఒక్కొక్కప్పుడు ప్రసాదం నివేదన చేస్తూ ఉంటారు, అందరికీ వితరణ చేస్తూ ఉంటారు, అందరికీ పంచుతూ ఉంటారు, కృష్ణ భజన చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. తర్వాత ఎక్కడ ఒక్కొక్కప్పుడు ఒక్కో రకంగా ఆ సేవ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కంటిన్యూస్గా కృష్ణుడిదే ధ్యానంలో ఉంటారు వీళ్ళు. కృష్ణ సేవలోనే నియుక్తమై ఉంటారు. ఏ త్వక్షరమనిర్దేశ్య ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ సర్వత్ర గమచింత్యంచ కూటస్థం అచలం ధ్రువం కూటస్థం అచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః సర్వత్ర సమబుద్ధయః ते प्राप्नुवन्ति मामेव ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः సర్వభూతహితే రతాః. కానీ ఇంద్రియ అతీతము, సర్వవ్యాపకము, ఊహాతీతము, మార్పులేని, కదలని, స్థిరమైన, వ్యక్తీకరించబడని అంటే పరతత్వ నిరాకార భావనను పూర్తిగా ఆరాధించేవారు సమస్త ఇంద్రియాల నియంత్రణ ద్వారా అందరి పట్ల సమభావం కలిగి అందరి సంక్షేమంలో నిమగ్నమైన చివరికి నన్ను పొందుతారు. అంటే సర్వ ఇంద్రియాలను నిగ్రహించి ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత సమాన బుద్ధి కలిగిన వాళ్ళే ఈ అందరి క్షేమాలు కూడా నా క్షేమం అనుకుంటూ ఉంటారు వీళ్ళు. ఇంద్రియాతీతము, సర్వవ్యాపకము అయిన అచింత్యం అయినటువంటి మార్పు లేనిదనమాట. మార్పు లేని దాన్ని నిశ్చలమును, స్థిరమును, కదలనిదియు, అవ్యక్తమైన పరమ సత్యం యొక్క నిరాకార స్వరూపమును సమగ్రముగా పూజించి వారు చిట్ట చివరికి నన్ను పొందుతారు. వాళ్ళు ధ్యానంలో ఉంటారు. ఆ జ్ఞానయోగి గురించి చెప్తున్నారు అనమాట. వాళ్ళు కూడా నన్నే పొందుతారు, వాళ్ళు కూడా ఇంద్రియాలు నిగ్రహించుకుంటారు, ఇంద్రియాలను నిగ్రహించుకుంటారు. అందరి క్షేమమే వాళ్ళ క్షేమంగా తలుచుకుంటారు. తర్వాత పూర్తిగా వాళ్ళు
ఏంటంటే నిశ్చలంగా మార్పు లేకుండా పూర్తిగా వాళ్ళ ధ్యానంలో ఎట్లా అయితే దీపం రెపరెపలాడకుండా ఉంటుందో గాలిలో కాకుండా విడిగా పెడితే రెపరెపలాడుతుంది. ఆ గాలి లేని చోట దీపం పెట్టినప్పుడు ఆ దీపం రెపరెపలాడకుండా అలా నిలబడుతుంది. ఆ స్థితికి మనస్సును తీసుకొని వస్తారు వాళ్ళు సాధన ద్వారా. తీసుకొని వచ్చి అటు ఇటు వెళ్ళనివ్వరు ఇంక మనస్సుని. వెళ్ళకుండా పూర్తిగా ధ్యానంలోనే ఉండిపోతారు. అటువంటి యోగులు, అటువంటి జ్ఞాన యోగులు కూడా నన్నే చేరతారు వీళ్ళు అని చెప్పినని ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు. అంటే పరోక్ష విధానం అన్నమాట. కృష్ణుడిని ప్రత్యక్షంగా పూజించకుండా పరోక్షంగా చేస్తున్నారు. వాసుదేవుడే సర్వస్వం అని తెలుసుకొని పెక్కు జన్మల తర్వాత జ్ఞానవంతుడు నన్ను శరణం పొందుతాడు. ఇట్లా చేసే వాళ్ళు ఏంటంటే ఆ నిరాకారాన్ని ఆరాధిస్తూ ఉంటారు కదా. అది చేయంగా కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత వాసుదేవుడే సర్వస్వం, ఆ కృష్ణ భగవానుడే సర్వస్వం, అంతకు మించి ఇంకోటి లేదు అనే విషయాన్ని తెలుసుకుని ఆయన్ని సేవించడం ద్వారా పరిపూర్ణతని పొంది శుద్ధయోగిగా మారి భక్తి యోగిగా వాళ్ళు వెళ్ళిపోతారు, భగవంతుడి దగ్గరికి చేరుకుంటారు అని చెప్పినాను ఇక్కడ మనకి చెప్తున్నారు. పెక్కు జన్మలు, చాలా జన్మలు తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు కూడా. ఆ జన్మలు తీసుకున్న తర్వాత భగవంతుడిని చేరుకుంటారు, శ్రీకృష్ణుడిని శరణు పొందుతారు. ఈ శ్లోకంలో చెప్పబడిన విధానము అనుసరించి ఎవరైనా దేవదేవుని చేరదలిచినచో ఇంద్రియాలను నిగ్రహించి అందరికీ సేవ చేయను. ఏంటంటే వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహిస్తారు, సర్వే జనా సుఖినో భవంతు అంటుంటారు, అందరికీ సేవ చేస్తూ ఉంటారు, దాంట్లో ఉంటారు. కృష్ణునికి సంపూర్ణంగా శరణాగతులగుటకు ముందు తరచుగా చాలా తపస్సు చేయవలసి ఉండును. కృష్ణుడి దగ్గరికి ఆ కృష్ణ అనే నామం పలకాలన్నా, ఆ భగవద్గీత పట్టుకుని భగవద్గీత చదవాలన్నా, భాగవతం వినాలన్నా, భాగవత శ్లోకం చదవాలన్నా, దేనికైనా సరే చాలా 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 జన్మలు తీసుకొని, ఎన్నో జన్మలు వాళ్ళు. కొంతమందికి అహైతుక కృప లభిస్తుంది, అదేంటంటే అనుకోకుండా వచ్చేస్తుంది వాళ్ళకి ఆ కృప. అలాంటి వాళ్ళు నన్ను సేవిస్తారు అని చెప్పి నన్ను సంపూర్ణంగా శరణాగతులవుతారట. అన్ని జన్మలు తీసుకున్న తర్వాత పూర్తిగా భగవంతుడిని ఆనందపరిచి సేవ చేసి అప్పుడు ఆయనకి దగ్గరవుతారు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాం, మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు చూడండి, వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పి నన్ను అడిగితే ఫోకసింగ్ నాట్ ష్యూర్. ఆ కళ్ళు మూసుకొని ఎక్కడికి వెళ్ళిపోతుందో మనసు వెళ్ళిపోతూ ఉంటుంది, ఫోకస్ చేయలేరు. ఎక్కడ ఫోకస్ చేస్తారు నిరాకారాన్ని ఆరాధించే వాళ్ళు? ఫోకసింగే చాలా కష్టమవుతుంది అనమాట వాళ్ళకి. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వం పట్ల మనస్సు ఆసక్తమైన వారికి పురోగతి చాలా కష్టంతో కూడుకున్నది. ఆ విధానంలో పురోగతి సాధించటం దేహదారులకు ఎల్లప్పుడూ కష్టమే. ఎప్పుడు కూడా వాళ్ళకి పురోగతి అన్నది చాలా కష్టం అని చెప్తున్నారు ఇక్కడ. క్లేశో అధిక తరస్తేషాం, బ్రహ్మాన్ని ఉపాసించే వారికి ఆనందం తక్కువ అనమాట వాళ్ళకి. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు చాలా కష్టపడతారు, ఒక్కళ్ళుగా వెళ్తారు, వెళ్ళిపోయి వీళ్ళందరినీ వదిలేసేయాలి, తనతో అటాచ్మెంట్స్ అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడెక్కడో అడవుల్లో, కొండల్లో, గుహల్లో అక్కడ
చలికి, వానకి, వర్షానికి, మళ్ళా ఈ సూర్యుడి దీనికి అన్నింటికీ కూడా ఆ శరీరాన్ని ఓర్చుకుండేట్లుగా చేస్తారనమాట. కష్టం కదా! మనం కొంచెం వర్షం గురించి చలి పుడుతుంటేనే స్వెటర్లు వేసుకుని, రగ్గులు కప్పుకొని, షాల్స్ కప్పుకొని కూర్చుంటున్నాం. అదంతా వాళ్ళకు ఉండదు. వాళ్ళ గోచి పెట్టుకుంటారు అంతే. ఆ శరీరాన్ని కష్టానికి గురి చేస్తారు. చాలా అధికమైన కష్టం అనమాట. అంత కష్టపడతారు వాళ్ళు. అంత కష్టపడి ఆనందం ఉండదు వాళ్ళకి. కష్టం పడుతూ ఉంటారు. ఎంతైనా కూడా వాళ్ళు కూడా మనుషులే గదా! చాలా కష్టపడతారు స్టార్టింగ్‌లో. కష్టపడ్డ తర్వాత అప్పుడు వాళ్ళు ఒక్కొక్క స్టేజ్ చేరుకుంటూ ఉంటారు. ఒక్కొక్క స్థితిని చేరడానికి ప్రయత్నం చేస్తారనమాట. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రాణాయామం చేస్తూ ఉంటారు. కరెక్ట్‌గా దాన్ని ఆ ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం తర్వాత ప్రత్యాహార ఆ! ఇట్లా అష్టాంగ యోగం. ఈ అష్టాంగ యోగాన్ని ఒక్కొక్క స్టేజ్‌కి వెళ్ళడానికి వాళ్ళు చాలా కష్టాన్ని అనుభవిస్తారు. కొంతమంది ఫెయిల్ అయిపోతారు. వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వదలలేరు. వాళ్ళ అలవాట్లను వదలలేరు. వాళ్ళ హ్యాబిట్స్ ఉంటాయి గదా! అవన్నీ వదలలేరు. వెనక్కెళ్ళిపోతూ ఉంటారు. వెనకాల నుంచి మళ్ళా అవమానం. అందరిలోకెళ్తే అవమానం. వీళ్ళొచ్చేసారు బయటికి. దొంగగా దొంగ వెనకాల నుంచి చేస్తూ ఉంటారనమాట. యోగులుగా అందరికీ కనిపిస్తూ వెనక నుంచి అన్నీ గూడా వెధవ పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు. నమస్కారాలు పెట్టించుకుంటూ. అలాంటి వాళ్ళు గూడా ఉంటారు. మేమే భగవంతులము అని చెప్పిన దండాలు పెట్టించుకుంటూ ఉంటారు. ఆ! వీళ్ళు ఆ పురోగతి అన్నది వీళ్ళకి చాలా కష్టం అనమాట. విపరీతమైన దుఃఖం కలుగుతుంది. వీరి మార్గం కఠినమైందనమాట. చాలా దుఃఖం కలుగుతుంది. చాలా దృఢంగా ఉండాలి వాళ్ళు. వాళ్ళు వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా గూడా అది సక్సెస్ చేసుకోవడానికే వాళ్ళు అంత కష్టపడతారనమాట. తీరా వాళ్ళకి ఏంటి లభించేది? అంత కష్టపడితే. ఆ బ్రహ్మజ్యోతి దగ్గరికెళ్ళి ఆ బ్రహ్మజ్యోతిలో లీనమవుతారంతే. భగవంతుడి ఆనందం, భగవంతుడితో కలిసి ఉండటం గాని, ఈ భక్తి యోగి అయితే ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తాడు. అక్కడ గూడా పరలోకంలో గూడా ఆనందాన్ని అనుభవిస్తాడు. పరలోకం ఏది? గోలోకం. ఆ గోలోకంలో గూడా ప్రతి అడుగు గూడా నృత్యమే, ప్రతి పాట గూడా, ప్రతి పదము గూడా పాటే. అంత ఆనందంగా ఉంటుంది. ఇక్కడ, అక్కడ 2 చోట్ల గూడా భక్తి యోగ ఆనందాన్ని పొందుతాడనమాట. అది ఇక్కడ 5వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నిరాకార, అగోచరం అనమాట. అది అదేంటంటే అగోచరమైన నిరాకార బ్రహ్మమందు ఆసక్తితో కూడిన మనస్సు గల వారికి అభ్యుదయం చాలా కష్టం. ఆ స్థితికి వెళ్ళడం చాలా కష్టం. ముందుకెళ్ళడం చాలా కష్టం అంట వాళ్ళకి. ఆ విధానమున ప్రగతి నందుట బద్ధజీవుడు ఎప్పుడునూ కష్టతరమే. బద్ధజీవుడికి ఆ విధానంలో సక్సెస్ అవ్వటం అనేది చాలా కష్టం అని చెప్పనని చెబుతున్నారు ఇక్కడ. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ మయ్యావేశితచేతసాం. కానీ ఓ పార్థ, కార్యకలాపాలన్నింటినీ నాకు అప్పగించి మీకు అందరికీ రెండోసారి చెప్పి నేర్పిద్దాం అనుకున్నా కానీ టైం సరిపోదు. ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఉంటే చాలా టైం పడుతోంది. నేర్చుకుందురు గాని కొంచెం, కొంచెం ఓపిక పట్టండి. 18th చాప్టర్ అయిపోయాక మీకు అన్ని శ్లోకాలు కూడా నేర్పించబడతాయి.
ఓ పార్థ, కార్యకలాపాలన్నింటినీ నాకు అప్పగించి విచలనం లేకుండా అంకిత భావంతో భక్తి సేవలో నిమగ్నమై మనస్సును స్థిరపరచుకుని ఎల్లప్పుడూ నన్ను ధ్యానిస్తూ ఆరాధించే వారిని నేను జన్మ మృత్యు సాగరం నుండి శీఘ్రమే రక్షించి వాళ్ళని కాపాడుతాను, శీఘ్రమే రక్షించే వాడిని అవుతానని చెప్తున్నారు. ఆ ముసళ్ళలా ఇప్పుడు మనం పడే కష్టాలన్నీ, భౌతికంగా వచ్చేటువంటివన్నీ కూడా కష్టాలు మనకి ముసళ్ళలాగా పట్టి పీడిస్తూ ఉంటాయి, కురికేస్తూ ఉంటాయి అన్నమాట. అంత కష్టాలు వస్తాయి అభౌతికంగా. వాటిని అన్ని ఆ కష్టం వచ్చినప్పుడు కళ్ళనీళ్ళు గార్చి ఓ అని ఓర్చుకోలేము, బాధపడతాం, మొక్కులు మొక్కేస్తూ ఉంటాం. ఆ సమయం అయిపోగానే మళ్ళీ వదిలేస్తాం భగవంతుడి, మళ్ళీ దీంట్లో ఈ ఆనందంలో లీనమైపోతూ ఉంటాం. అట్లా ఉంటుందన్నమాట మనిషి ప్రవర్తన. మనస్సును స్థిరపరచుకోవాలి ఎప్పుడు కూడా, ఎప్పుడు ఆ భక్తి యోగంలో స్థిరపరచాలి మనిషి మనస్సుని. స్థిరపరిచి ఎప్పుడు శ్రవణం, కీర్తన, స్మరణలో ధ్యానం, ఎప్పుడు కూడా ఆ భగవంతుడి ధ్యానంలో ఉంచాలి. అప్పుడు అలా ఎవరైతే ఉంచుతారో వాళ్ళు ఈ సంసారం అనే సాగరం నుంచి బంధింపబడకుండా బయటపడగలుగుతారు. ఈ మొసలు వదిలేస్తుంది చూడండి గజేంద్రుడిని, అట్లా వదిలివేయబడతారు. ఎట్లా వదిలేసింది? చంపేశారు ఆయన, వచ్చి సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టారు ఆ ముసలి దేని మీదకి, ఆ చచ్చి బయటపడికి వదిలేసింది ఆ ఏనుగుని. మనము కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడి పాదాలు పట్టుకోవడం కాదు, కంటిన్యూస్గా ఎప్పుడు భగవంతుడి పాదాలు వదిలిపెట్టకూడదు మనం. అప్పుడు ఇటువంటి మొసళ్ళ బాధ కలిగినప్పటికీ కూడా దాన్ని కూడా పట్టించుకునే స్థితిలో ఉన్నాం మనం. ఈ భౌతికమైన లోకం మనకి కష్టాలేమే, సుఖాలేం కాదు భౌతికం. కానీ ఆ కష్టాలని కూడా మనం ఓర్చుకొని సహించుకొని సహనంతో, ఎప్పుడు కృష్ణుడు తప్పించి ఇంకొకటి లేడు, కృష్ణుడు ఆనందమే నా ఆనందం అని ఎవరైతే అనుకుంటూ ఆ భగవంతుడి సేవలో నియుక్తులవుతారో వీటిని అన్నింటినీ కూడా, ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్ద ఏమి వాటి మీద అనిపించవు, తృణప్రాయం అనమాట. వాటిని ఏం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు భక్తి యోగులు. పరీక్షణ మహారాజుకి వారం రోజుల్లో చనిపోతారని చెప్పినని వచ్చింది శాపం. అది తెలిసిన వెంటనే ఆయన ఏం చేశారు? భగవంతుడు నా మీద కృప చూపించాడు, భగవంతుడు తన దగ్గరికి చేర్చుకుంటున్నాడు నన్ను అని చెప్పి అనుకున్నారు. మొత్తం రాజ్యభోగాలన్నీ వదిలేసి వెళ్ళిపోయారు, గంగా తటానికి వెళ్ళిపోయి భాగవతం విన్నారు కూర్చుని. అట్లా భక్తి యోగి ఏదైనా, అదే మామూలుగా భౌతికంగా ఉన్నవాడు అనుకోండి, అయ్యయ్యో వారం రోజుల్లో చచ్చిపోతానా నేను, ఎన్ని పనులు ఉన్నాయి రాజ్యంలో, ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నాను, నా పిల్లలు ఎట్లాగు, నా భార్య ఎట్లాగు, నేను చచ్చిపోతే మళ్ళీ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు, ఇవన్నీ ఆలోచిస్తాడు. కానీ ఏం ఆలోచించాలి ఆయన, అసలు ఏం చేయకుండా వెళ్ళిపోయారు అంతే. వెళ్ళిపోయి గంగ దగ్గర కూర్చున్నారు ఆ ప్రాయోపవేశం చేస్తూ. ప్రాయోపవేశం అంటే ఏంటి? నీళ్లు కూడా తాగకుండా కూర్చున్నారు, నీళ్లు కూడా తాగకుండా ఆ గంగ ఒడ్డున కూర్చుని భాగవతాన్ని విన్నారు. అలా ఉంటారు భక్తి యోగులంటే. అప్పుడు భగవంతుడు ఆనందంతో ఆయన దగ్గరికి చేర్చుకుంటారు అనమాట. ఎప్పుడు శ్రవణ కీర్తన స్మరణలే నా జీవిత లక్ష్యం అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళని భగవంతుడు తనకి దగ్గరగా చేర్చుకుంటారు. ఆ జన్మ మృత్యు సాగరం నుంచి రక్షిస్తారనమాట. దీంట్లో నుంచి మళ్ళీ 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 జన్మలు, మళ్ళీ పుట్టుకలు వస్తూనే ఉంటాయి. అలా పుట్టకుండా ఆయన మృత్యువు రాకుండా, మళ్ళీ జన్మించకుండా ఆయన ధామానికి చేరుకుంటారు. అంటే భగవంతుడి సేవలో నియుక్తులను చేస్తారనమాట. భగవంతుడి సేవే మనకు కావాల్సింది, ఆ సేవలో నియుక్తులైపోతారు.
ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, అధచిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాక్తుం ధనంజయ. ఓ అర్జున, ఓ ధనంజయ, నీ మనస్సును విచలనం లేకుండా నా మీద స్థిరపరచలేకపోతే అప్పుడు నీవు భక్తి యోగ నియమాలను అనుసరించు. ఈ విధంగా నన్ను పొందే కోరికను పెంచుకో అని చెప్పనని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏంటంటే మనస్సును పూర్తిగా నువ్వు నా మీద ఉంచలేకపోయావు అనుకో, ఆ ఉంచలేకపోయినప్పుడు నువ్వు భక్తి యోగంలో నియమాలు ఉంటాయి, ఆ నియమాలను అనుసరించు. ఆ నియమాలను అనుసరించడం ద్వారా, భక్తి యోగం చేయటం ద్వారా నువ్వు నన్ను తృప్తిపరిచి నా దగ్గరికి చేరుకోగలుగుతావు. ఇట్లా భక్తి యోగ నియమాలంటే ఆ భగవంతుడిని సేవించటంలో షోడశోపచారాలు చేయటం, ఆ భగవంతుడికి అర్చన, దీపం పెట్టటం, మళ్ళీ ధూపం ఇవ్వటము, ఇవన్నీ కూడా వస్తాయి మనకి. శంఖంతో శంఖంతో ఇస్తారు, మళ్ళీనేమో ఈ పుష్పార్చన చేస్తారు, పుష్పాలతో ఇస్తారు, పుష్పాంజలి సమర్పిస్తారు. తర్వాత ఇవన్నీ ఉపచారాలు అనమాట. మొత్తం ఉపచారాలన్నీ కూడా 16 ఉపచారాలు, షోడశ ఉపచారాలు అనమాట. ఆ ఉపచారాలన్నీ చేస్తూ భగవంతుడిని ధ్యానిస్తూ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి ఫాలో అవ్వు నువ్వు అని చెప్పినని చెబుతున్నారు. శాస్త్రంలో ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వు, నీవు భక్తి యోగ నియమాలను అనుసరించు. ఏవైతే నియమాలు ఉన్నాయో వాటిని ఫాలో అవ్వు, నన్ను పొందే కోరికను పెంచుకో, నాకు దగ్గర అవడానికి ప్రయత్నం చేయి నువ్వు అని చెప్పినని ఇక్కడ చెప్తున్నారు. అభ్యాసేప్యసమధ్యోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. నిష్కామ కర్మయోగం. భక్తి యోగ నియమాలను నీవు అభ్యాసం చేయలేకపోతే నా కోసం పనులు చేయటానికి ప్రయత్నం చెయ్యి. ఈ విధంగా భక్తియుక్త సేవ చేయటం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు. నువ్వు చేయలేకపోయావు, భక్తి యోగ నియమాలని పాటించలేకపోయావు. శ్రవణము, కీర్తనము, స్మరణము ఇవన్నీ నాకు ఎక్కడైతుందండి? తెల్లవారు లేస్తే నేను నా భక్తి కోసం నేను వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. ఏదో ఒకటి కాస్త సంపాదించుకొని వచ్చి భార్య పిల్లల్ని పోషించుకోవాలి, వెళ్ళాలి నేను అని చెప్పినాను అనుకుంటారు. ఇప్పుడు సాధన చేయలేకపోయారు, వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు, బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసే పనిలోనే భక్తి యోగాన్ని చూసుకోమని చెబుతున్నారు. ఏ పని చేస్తున్నా సరే భగవంతుడి ధ్యానంతో చేయమని చెప్పి చెబుతున్నారు అనమాట. ఆ పనులు ఏవి చేసినా సరే అవి కృష్ణార్పణం చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ నామస్మరణ చేస్తూ ఆ భగవంతుడిని కీర్తించుకుంటూ ఆ పనిని చేయడం ద్వారా భక్తియుక్త సేవ చేయటం వల్ల నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకుంటావు. ఆ టెంపుల్ శుభ్రం చేయటం, టెంపుల్కి వెళ్ళాము, టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం మనం? నీట్గా ఉంది అక్కడ, కూర్చుంటాం, అక్కడ కూర్చుని ఆ కొబ్బరికాయ ఏదో కొడతాం, కొట్టిన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి కొట్టి ఆ పెంకులన్నీ అక్కడే పడేస్తాం, అక్కడే పడేసేసి వస్తాం. అవి ఎవరికో కాళ్ళకు గుచ్చుకుంటాయి, డర్టీగా చేస్తాం అనమాట. అరటి పండ్లు తిని తొక్కలు పడేయటం. మన ఇంట్లో మనం అట్లా ఉంటామా? ఉండం కదా, అంతా శుభ్రంగా చేసుకుంటాం కదా. అట్లాగే అంతకన్నా శుభ్రంగా చేయాలి మనం. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ధూళి కనిపిస్తే దాన్ని శుభ్రం చేయటం, అలాంటివన్నీ కూడా చేయాలి. భగవంతుడి ప్రదేశం కదా అది, శుభ్రంగా శుచిగా శుభ్రంగా ఉంచాలన్నమాట. అవన్నీ భక్తి యోగ నియమాలు అవన్నీ కూడా. ఆ భక్తి యోగంలో ప్రవేశించిన వ్యక్తి ఏ విధంగా అభ్యసించాలి అనే దాని గురించి పనులు చేయడానికి కూడా మనం రెడీ అయిపోవాలి. ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాం, ప్రసాదం చేయడానికి మనకి రావు, ఏవి చేయడానికి మనకి రాదు.
అప్పుడు సేవ ఏదైనా కావాలని అడుగుతాం. అక్కడ పాత్రలు ఉన్నాయండి కొంచెం తోమండి అంటారు వాళ్ళు. తోమేసేయాలి పాత్రలు మనం. అక్కడ శుభ్రం చేయాలి, చీపిరి పట్టుకోవాలి, శుభ్రం చేసేసేయాలి. తుడవటము, శుభ్రం చేయటము. ఆ? అభిషేకమే చేయాలి. నేను అభిషేకం చేయటానికి కానీ భగవంతుడి సేవ చేయటానికి కానీ ఒక పద్ధతి, కొంత నియమాలు, ఆ? ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళ వాళ్ళని వ్యక్తులుగా ఆ వ్యక్తుల్ని నియమిస్తారనమాట. దాంట్లో పరిపూర్ణత పొందిన వాళ్ళని నియమిస్తారు. కాబట్టి ఈ మిగిలిన పనులు ఉంటాయి కదా, ఈ పనులైనా సరే మనం తృప్తిగా సంతోషంగా భగవంతుడి కోసం చేస్తున్నాం అనే దీంట్లో శ్రద్ధతో వాటిని ఆచరించాలి. ఆ చేయటం ద్వారా భక్తియుక్త సేవ చేయటం వలన ఎట్లా అయితే పరిపూర్ణ స్థాయి వస్తుందో అటువంటి పరిపూర్ణ స్థాయిని పొందగలుగుతారు. అంటే ఆ పనులు చేసినందువల్ల మనకేమి డబ్బులు ఇవ్వమని అడగం, మనం ఫలితం ఆశించకుండా చేస్తాం టెంపుల్లో. అది నిష్కామ కర్మఫలం అన్నమాట. ఆ మనసులో కూడా రాదు, నేను ఇంతకి డబ్బులు చేశాను, ఇంత డబ్బులు కావాలి నాకు అని రాదు. ఫలితం ఆశించకుండా నిష్కామ కర్మని ఆచరించాలి. వర్కింగ్ ఫర్ మాయాదేవికి ఈయన సేవ చేస్తున్నాడు. అది మాయాదేవి అంటే ఏంటంటే మొత్తం కూడా భౌతికమైనటువంటి సంపాదన కోసంగా వాళ్ళు కృషి చేయటం. ఐ విల్ బై ఏ కార్, ఐ విల్ బై ఏ బిగ్ ఫోన్. డబ్బులు కనిపించినాయి, ఇవన్నీ ఆలోచిస్తాం. పెద్ద ఫోన్ కొనుక్కుందామా, పెద్ద కారు కొనుక్కుందామా, లేకపోతే ఈఎంఐలో ఇల్లు తీసుకుందామా, కొంచెం పెరిగింది నాకు, ఈ పెరిగిన అమౌంట్ ఎటు టర్న్ చేసి ఎటు ఇన్వెస్ట్ చేద్దాం, ఈ ధ్యాసలోనే ఉంటారు. భగవంతుడికి వినియోగిద్దాము అని చెప్పినని వాళ్ళకు ఉండదన్నమాట. అమౌంట్ని కొంతన్నా భగవంతుడి సేవకి ఇచ్చేద్దాం మనం అని చెప్పినాను అనుకోవాలి. భగవంతుడిదే మొత్తం అంతా కూడా ఆయనదే, మనం ఓన్లీ ట్రస్టీలు అంతే. అట్లా అనుకున్నప్పుడు మనకి భగవంతుడి సేవలు చేయాలన్నా కూడా మనకి మనసుకి ఆలోచన వస్తుంది, తృప్తి కలుగుతుంది. లేదు నేను చేస్తున్నాను అంటే 10 మందికి చెప్పుకుంటాం, నేను ఇంత ఇచ్చాను, ఇంత ఇచ్చాను, ఇంత ఇచ్చాను, ఇంత కట్టాను, ఇంత కట్టానని. తప్పు అలా చెప్పుకోకూడదు. వర్కింగ్ ఫర్ కృష్ణ, ఐ విల్ బై ఏ గీత. వాళ్ళ దగ్గర ఒక 200 రూపాయలు మిగిలింది, ఆ నెల వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, ఒక 200 వచ్చినాయి. ఆ 200 పెట్టి ఏం చేస్తాడు, ఒక పుస్తకం కొనుక్కుందాం, భగవద్గీత పుస్తకం కొనుక్కుందామా, భాగవతం కొనుక్కుందామా, లేకపోతే అక్కడ చాలా ప్రభుపాదులు వారు రాసిన పుస్తకాలు ఉన్నాయి, అవి కొనుక్కొని అవి చదవటం ద్వారా మన శాస్త్రంలో ఏంటి ఉన్నది, ఏమిటి అన్నది తెలుసుకుందామా. ఇంకా ఈ ధ్యాసలో ఉంటారన్నమాట భక్తి యోగులు. అథైతదప్యశక్తోసి కర్తుమద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. అయినా నువ్వు నా కొరకై భక్తితో చేయలేకపోతే నీ కర్మఫలాల్ని త్యజించడానికి మరియు ఆత్మ నిగ్రహం కలవాడవై ఉండుటకు ప్రయత్నించు. నువ్వు భక్తి చేయలేకపోయావు, భక్తితో సేవ చేయలేకపోతున్నావు, భగవంతుడికి పూజ, అర్చన, అభిషేకం ఇలాంటివి ఏవి చేయలేకపోతున్నావు. చేయలేకపోయినప్పుడు కర్మఫలాలు నువ్వు పనులు చేస్తావు కదా. పొద్దున్నే వెళ్ళిపోతానండి, ఇంటికి వచ్చేటప్పటికి 11 అవుతుంది, 10 అవుతుంది, నేను దేంటో కార్యక్రమాల్లో పాల్గొనలేను, కృష్ణ సేవ చేయలేను నేను అని చెప్పి ఎవరైనా దిగులు పడుతూ ఉంటే, మనం చేసే పనిలో వచ్చేటువంటి ఫలితం ఉంటుంది, నెల జీతంలో కొంత భాగాన్ని భగవంతుడికి కైంకర్యానికి వినియోగించాలి, భగవంతుడికి ఇచ్చేసేయాలి. ఇంత ఇద్దాము ప్రతి నెల అనుకోవాలి, అంత అమౌంట్ని భగవంతుడికి ఇచ్చేసేయాలన్నమాట, సేవకి వినియోగించాలి. ఇక్కడ చూడండి, ఈమె
చాలా ఆ చిన్నపిల్లవాట భగవంతుడు ఇన్ని ఇన్ని లీలలు చేస్తున్నాడు, నేనేమో చూడలేకపోతున్నాను అని చెప్పినాను. ఆమె చూద్దాం అనుకుందిట. ఆ భగవంతుడిని ఒకసారి దర్శనం చేసుకుంటే బాగుండు, ఆ కృష్ణుడు కృష్ణుడు అని చెప్తున్నారు అందరూ అని. అట్నుంచి వెళ్తోంది ఆయన ఇంటి ముందు నుంచి ఆ పండ్లు అమ్ముకుంటూ. ఆ పండ్లు నాకు ఇవ్వు పిలిచాడు. కృష్ణుడు వచ్చాడు, బయటికి వచ్చి దర్శనం ఇచ్చాడు. నీకేం కావాలి నాయన అంటే, అవంటే నాకు చాలా ఇష్టం, ఆ పండ్లు అంటే, ఆ పళ్ళన్నీ నాకు ఇవ్వని అడిగారు. అంటే ఫలాన్ని సమర్పించాలి మనం ఆయనకి. మనం ఫలం కోరుకోకూడదు. ఫలం కోరుకోకుండా పూర్తిగా ఆయనకు సమర్పిస్తే మనకేమి ఇవ్వాలి అన్నది ఆయనకి తెలుసు, ఆయనే ఇస్తారు మనకి. ఆమెకు పూర్తిగా అష్టైశ్వర్యాలు ఇచ్చేశారు. ఇంటికి వెళ్ళి ఆ బుట్ట ఓపెన్ చేసి బుట్ట మీద ఉన్న గుడ్డ తీసి చూసేటప్పటికి పూర్తిగా మణులు ఉన్నాయట బుట్ట నిండా. ఆయన పండ్లు తీసుకున్నారు, వెళ్ళారు, లోపలికి వెళ్ళేసేసి పండ్లు అక్కడ పెట్టి వస్తు మార్పిడి అనమాట. ఆ సమయం మొత్తం ఒక దోసిల్లో గింజలు తీసుకొచ్చారు, బొట్ల గింజలు, అవి ధాన్యం. ఆ ధాన్యం తీసుకొని వచ్చేటప్పుడు మొత్తం గారిపోయినాయి ఆయన చేతుల్లో నుంచి. చిన్నపిల్లల చేతులు ఎలా ఉంటాయి, మొత్తం చిల్లులు మధ్యలో పట్టుకోవడం. అట్లా మొత్తం గారిపోయి కొంచెం 2-3 గింజలు ఉన్నాయి. అవి తీసుకొచ్చి బుట్టలో వేశారు, తీసుకోవాలి. ఆమె నవ్వుకున్నది, అట్లా బుట్ట మీద గుడ్డ వేసింది, వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళేటప్పటికి అవన్నీ కూడా బుట్ట మొత్తం కూడా మణులతో నిండి ఉన్నదన్నమాట. అంటే భగవంతుడికి మనము కొంచెం సమర్పించిన మన ఫలితాన్ని కొంత ఆయన కైంకర్యానికి వినియోగించినప్పుడు దానికి మనకి ప్రతిఫలం ఉంటుంది. ప్రతిఫలం కూడా మనం అడగక్కర్లా, భగవంతుడే ఇచ్చేస్తారు. ఆయన అసలు తీసుకోరు మన దగ్గర నుంచి. ఇయ్యాలి అనేటువంటి బుద్ధి మనకి పుట్టాలంటే కూడా ఆ కృప కావాలి, ఆ భగవంతుడి కృప కావాలి. ఆ కృపతోనే మనం భగవంతుడికి వినియోగించాలి అనేటువంటి బుద్ధి పుడుతుంది, మన కర్మఫలాన్ని. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ ధ్యానాత్ కర్మఫల త్యాగ శాంతిరనంతరం. ఈ అభ్యాసం కూడా నువ్వు చేయలేకపోతే జ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యి. వీటిల్లో పుస్తకాల్లో వాటిల్లో చాలా ఉంది కదా, శాస్త్రాధ్యయనం చేయని చెప్తున్నారు. నువ్వు కష్టపడి పని చేయలేకుండా ఉన్నావు. పని చేయలేకపోతే నువ్వు జ్ఞానాన్ని పొందు. లేదు, జ్ఞానం కంటే ధ్యానం ఎంతో ఉత్తమమైనది. ఇలా ధ్యానం చెయ్యి, ఆ పరమాత్మ మీద మనస్సుని సంలగ్నం చేయటం. ఈ ధ్యానం కూడా చేయలేకపోయావు నువ్వు, కర్మఫలాల్ని త్యాగం చెయ్యి. నువ్వు చేసిన కర్మలలో వచ్చినటువంటి ఫలితాన్ని భగవంతుడి కోసంగా అర్పించు అని చెప్పినని ఇక్కడ చెప్తున్నారు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిర్యో మద్భక్తः స మే ప్రియాః. అన్ని జీవుల పట్ల దయగల స్నేహితుడే గాని అసూయపడని వాడు, తనను యజమానిగా భావించని వాడు, మిథ్యాహంకారం లేనివాడు, ఆనందము మరియు బాధ రెండింటిలో సమానంగా ఉండేవాడు, సహనవంతుడు, ఎల్లప్పుడూ సంతృప్తికరంగా స్వీయ నియంత్రణ ఉన్నవాడు, దృఢ నిశ్చయంతో భక్తి సేవలో నెలకొనివాడు, తన మనస్సు బుద్ధిని నా పైననే స్థిరపరిచినవాడు అయిన నా భక్తుడు నాకు చాలా ప్రియమైనవాడు. ఎవరైతే ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటారో వాళ్ళు నాకెంతో ప్రియమైన వాళ్ళు అని చెప్పినని ఇక్కడ చెప్తున్నారు మనకి. ఎవరైతే ఆ భగవంతుడిని సేవిస్తారో వాళ్ళని భగవంతుడు ఎలా తీసుకెళ్తారంటే
నయామి పరమం స్థానం అచ్చిరాది గతిం వినా గరుడ స్కంధమారోప్య యథేచ్ఛమనివార్యతః. అంటే ఆయన నయామి పరమం స్థానం అచ్చిరాది గతిం వినా, ఆధ్యాత్మిక లోకాలకు చేర్చడానికి అష్టాంగ యోగం అభ్యసించాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఏం చేస్తారంటే ఆ మొత్తం ఆయన భక్తి యోగాన్ని ఆచరించినప్పుడు మనల్ని పూర్తిగా ఆయనకి శరణాగతి వేడుకున్నప్పుడు మన అంత్యకాలం వస్తుంది. ఆ అంత్యకాలంలో ఆయన్నే స్మరిస్తూ ఉంటాం. మనం కృష్ణ స్మరణ జరుగుతూ ఉంటుంది మనలో. అప్పుడు ఆ గరుత్మంతుడి మీద వస్తారట. వచ్చేసేసి మనల్ని ఆయన భుజాల మీద కూర్చోబెట్టుకుంటారు. ఆ గరుత్మంతుడి రెక్కల మీద కూర్చోబెట్టుకుని అచ్చిరాది గతిం వినా, ఆయన ఏంటంటే ఏ ఏ మా గరుడ పక్షి వాహనం పైన ఎక్కి తటాలను వచ్చి వెంటనే భక్తుని సంసారాన్ని సముద్ధరించును. ఇప్పుడు మనకి సముద్రంలో పడ్డ మానవుడు ఈతలో ఎంత నేర్పరైనప్పటికీ కూడా రక్షింపబడుటకు ఎంత యత్నించినను తనంతట తాను రక్షించుకోజాలడు. సముద్రంలో పడ్డాడు, ఈతున్నాడు, దారి తెలియదు, ఎటు పోవాలి అనేది దారి తెలియదు. ఆ దారి ఎవరు చూపిస్తారు? భగవంతుడు దారి చూపించాలి. అట్లాగే ఈ సంసార సముద్రంలో పడి ఉన్నాం మనం. మనల్ని భగవంతుడు మాత్రమే రక్షిస్తాడు. కాబట్టి ఆయన్ని శరణాగతి వేడుకున్న వాళ్ళని ఆయన గరుత్మంతుడి మీద వస్తారు. వచ్చి కూర్చోబెట్టుకుని ఇంకా ఏ లోకాలు టచ్ కావు మనకి, డైరెక్ట్గా గోలోకానికి ఆయన ధామానికి తీసుకెళ్ళిపోతారట. పదమూడు 14 శ్లోకాలు. ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలన్నమాట. 32 లక్షణాలు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. ఇటువంటి ఈ లక్షణాలన్నీ పెంపొందించుకోవాలి మనం. అద్వేష్ట అంటే ద్వేషింపనివాడును. తర్వాత సర్వభూతానాం సర్వజీవుల యొక్క క్షేమాన్ని కోరుకుండేవాడు, అంటే హింస చేయకుండా ఉండేవాడు. మైత్ర మైత్రిని కలిగి ఉండేవాడు. కరుణ ఏవా కరుణ గలవాడు. నిర్మమ ఇది నాది అనే భావం లేకుండా ఎవరైతే ఉంటారో, నేను చేశాను ఈ భావం ఉండకూడదన్నమాట. నిరహంకార విద్యాహంకారం ఎవరికైతే ఉండదో. సమదుఃఖ సుఖక్షమి, సమదుఃఖ సుఖ అంటే సుఖ దుఃఖాల యందు సమంగా ఉండుట, సమానమైన భావం కలిగి ఉంటారు. అయ్యో ఇవాళ సుఖం వచ్చిందని చెప్పి నన్ను పొంగిపోడు, కష్టం వచ్చిందని కుంగిపోడు. ఏది వచ్చినా సరే వాళ్ళు సహించేందుకు వాళ్ళకి మనస్సును కలిగి ఉంటారనమాట. క్షమించువాడు. సంతుష్ట సంతృప్తి కలిగినటువంటి వాడు. వచ్చిన దాంతో సంతృప్తి. ఇంత ఇంత పని చేస్తాం, ఇంత కోరుకుంటాం మనం. అటువంటి ఆశ ఉండదు వాళ్ళకి. ఏది వచ్చినా సరే దాంట్లో తృప్తి పడుతూ ఉంటారనమాట. సతతం ఎల్లప్పుడూ. యోగి భక్తి యందు ఆసక్తిని కలిగినటువంటి వాడు అనమాట భక్తి యోగి. ఏతాత్మ ఆత్మ నిగ్రహం గలవాడు. దృఢ నిశ్చయ స్థిరమైన నిశ్చయం గలవాడు. మయి నాయందు అర్పిత మనఃబుద్ధి అర్పించబడిన మనస్సును బుద్ధిని కలిగినటువంటి వాడు. అంటే పూర్తిగా శరణాగతి పొందినటువంటి భక్తుడు. ఎవరైతే మద్భక్త అట్లాంటి భక్తుడు.
నా భక్తుడో, ఎవరైతే అలాంటి భక్తుడు ఉంటాడో అటువంటి భక్తుడు నాకెంతో ప్రియమైన వాడు. ఈ లక్షణాలన్నీ 32 లక్షణాలు అనమాట. ఈ లక్షణాలన్నీ కూడా మనలో పెంపొందించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఆ లక్షణాలన్నీ ఉంటే భగవంతుడికి దగ్గర కాగలుగుతాం. యస్మాన్నో ద్విజితే లోకో లోకాన్నో ద్విజితే చేహ హర్షామర్షభయోద్వేగై ముక్తో యస్స మే ప్రియ. ఏ ఒక్కరికి బాధ పెట్టినవాడు, ఎవరి చేత ఉద్వేగములకు గురి కానివాడు, ఎవరైనా ఏదైనా అన్నారు పట్టించుకోరు, వెళ్ళిపోతూనే ఉంటారు. ఎంతసేపటికి వాళ్ళకి నామస్మరణ, ఆ నామస్మరణలోనే ఉంటారు. ఆ ఉద్వేగానికి గురికారు. సుఖ దుఃఖాలు బాధల్లో ఒకేలాగా ఉంటూ సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా బాధ వచ్చినా సమానంగా తీసుకుంటారు వాళ్ళు. భయ ఆందోళన రహితంగా, భయం ఉండదు వాళ్ళకి, నిర్భయులు అనమాట. పూర్తిగా భగవంతుడే శరణాగతి పొందినటువంటి వాళ్ళు, ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వాళ్ళు. ఈ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకెంతో ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నారు ఇక్కడ. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. సాధారణ కార్యకలాపాలను ఆశయించని వాడు, పవిత్రుడు, దక్షత కలవాడు, ఉదాసీనుడు, కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారాల్లో స్వార్థ చింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు. పవిత్రుడు అంటే అంతఃకల్మషం అనేది లేకుండా ఉన్నటువంటి వాడు అనమాట పవిత్రుడు అంటే. అంతఃకల్మషాలు అంటే ఏంటి? మనసు పవిత్రంగా ఉండాలి వాళ్ళకి, ఎవరైతే ఉంటారో వాళ్ళు. దక్షత కలవాళ్ళు, ఆ భగవంతుడి మీద దక్షత అంటే ఏంటి? నమ్మకం, పూర్తిగా నమ్మకం కలిగినటువంటి వాళ్ళు. అనవసరమైన విషయాల మీద పట్టించుకోకుండా ఉదాసీనుడిగా ఉంటారనమాట. తర్వాత కలతలు లేకుండా ఉంటారు. అటువంటి అన్ని వ్యవహారాలలో స్వార్థ చింతన ఉండదు. నాకు కావాలి, నా పిల్లలు, నా భార్య అంతా నాకే కావాలి అనేటువంటి ధ్యాస లేకుండా ఉంటారు. స్వార్థ చింతన. అలాంటి వాళ్ళు నా భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా, ప్రాపంచిక కష్టాల పట్ల బాధపడకుండా, నష్టం జరిగినా బాధపడరు, లాభం కోసం ప్రాకులాడరు, శుభాశుభ పనులను రెండింటినీ త్యజిస్తారు, అటువంటి జనులు భక్తితో నిండి ఉన్నవారు నాకు చాలా ప్రియమైన వాళ్ళు. ప్రహ్లాదుడు భక్తులు అనమాట. ఈ భక్తులకి కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు వచ్చినప్పటికీ కూడా పరీక్ష అనమాట. ఆ కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వాటిని సహిస్తారు. ఓర్పుతో సహించి వాళ్ళు భగవంతుడి పాదాలు వదిలిపెట్టరు. రోగాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఇబ్బంది వస్తూ ఉంటుంది. భక్తి యోగులకి వచ్చినా సరే అవి పట్టించుకోకుండా భగవంతుడి సేవలో ఎటువంటి లోపం కూడా జరగకుండా వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట, జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇక్కడ ప్రహ్లాదుడు చూడండి, ఆయనకి రాక్షస వంశంలో జన్మించాడు. అయినప్పటికీ కూడా ఎప్పుడు నారాయణ స్మరణను వదిలిపెట్టలే ఆయన. ఆ నారాయణ స్మరణ మూలంగా ఆయన చాలా శిక్షలు అనుభవించాల్సి వచ్చింది. అన్ని శిక్షలు అనుభవిస్తూ కూడా నారాయణ నామాన్ని వదిలిపెట్టల. దాంతో ఆయనకు వేసే శిక్షలు కూడా ఆయనకి ఎటువంటి బాధని కలిగించలే. ఓర్చుకున్నాడు ఆయన. భగవంతుడు ఆయన వెంబడే ఉన్నారు. ఆఖరికి ఆ తండ్రి తట్టుకోలేక హిరణ్యకశిపుడు కూడా కంటిన్యూస్గా నారాయణ స్మరణ చేస్తున్నాడు. నా కొడుకుని వశపరుచుకున్నాడు వీడు నారాయణుడు, ఎక్కడున్నాడో వీడిని చంపేయాలి, నా కొడుకు నా దగ్గరికి రావాలి, నా సొంతం చేసుకోవాలనే దీంట్లో ఆయన ఆ కొడుకుకి బాధలు పెడుతూ
ఆ ప్రహ్లాదుడికి ఎట్లాగైనా అతన్ని తన వైపు తిప్పుకోలే ప్రయత్నం చేశాడు హిరణ్యకశిపుడు. అయినప్పటికీ కూడా లాస్ట్కి అడుగుతాడు, ఇంకా ఎక్కడున్నాడు నీ నారాయణుడు? పొద్దుస్తమానం నారాయణ నారాయణ అంటున్నావు, ఎక్కడున్నాడు చూపించు అని చెప్పనని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తారనమాట, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండై, ఎందెందు వెదకి చూచినా నందేగలడు దానవాగ్రణి వింటే. ఇక్కడ అక్కడ ఎక్కడున్నాడు? అన్ని చోట్ల కనిపిస్తున్నాడు నాకు అని చెప్తాడు. అయితే ఈ స్తంభంలో చూపించు అని అడుగుతారు. ఆ స్తంభం పగల కొట్టేటప్పటికి ఆ స్తంభంలో నుంచి నరసింహస్వామి వస్తారనమాట. అంటే భగవంతుడు ఏ విధంగా ఏ రూపం ధరించి వస్తాడు అన్నది మనకి తెలియదు. మనం అనుకుంటాం మనకి తెలిసిన భౌతికమైన రూపాలన్నీ కోరుకుంటాం. అవన్నీ దాని మూలంగా చనిపోకూడదు, దీని మూలంగా చనిపోయి, గాల్లో చనిపోకూడదు, నీళ్ళల్లో చనిపోకూడదు, ఇంటి లోపల చనిపోకూడదు, ఇంటి బయట చనిపోకూడదు. ఎన్ని రకాలుగా కోరుకుంటాడంటే మృత్యువు అసలు తన దరికి చేరదనుకుంటాడు. కానీ లాస్ట్కి ఆ నరసింహావతారం వచ్చేటప్పటికి ఆయనకి భయం పుడుతుంది. ఇదెక్కడ రూపం? ఈ రూపం నేను కోరుకోలేదే అని చెప్పి రక్తం పడకుండా కింద ఆ గోళ్లతో నఖాలతో ఆయన చీల్చేస్తారు ఆయన్ని. ఆయుధాలతో చంపబడకూడదు, అందుకని ఆయన గోళ్ళే ఆయుధాలు అయిపోయినాయి. గోళ్లతో చీల్చేస్తారు, చీల్చేసి చంపేస్తారు. చంపేసి ఆ పేగుల్ని మెళ్ళ వేసుకుంటారు నరసింహస్వామి. అంటే ఆ ప్రహ్లాదుడిని హక్కుని చేర్చుకుంటారనమాట. అటువంటి జనులు భక్తితో నిండి ఉన్నవారు నాకు చాలా ప్రియమైన వారు. పూర్తిగా ఎవరైతే సరెండర్ అవుతారో వాళ్ళు నాకెంతో ప్రియమైన వాళ్ళు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగస్వివర్జితః తుల్యనిందాస్తు తిర్మౌనే సంతుష్టో येन కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రువులైనా సరే, శత్రువుడు కానీ మిత్రువు కానీ ఎవరొచ్చినా అందరి యందు కూడా సమాన భావాన్ని కలిగి ఉంటారు. సమశత్రౌచ మిత్రేచ, శత్రువుల్ని మిత్రుల్ని అందరినీ సమానంగా చూస్తారన్నమాట, సమాన భావం. మానాపమానయోహో, గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా. శీతోష్ణ సుఖ దుఃఖేషు, ఎల్లప్పుడూ చలిని కానీ వేడి కానీ చలి కానీ ఇవన్నీ కూడా, ఆనందం బాధ కీర్తి అపకీర్తి ఇవన్నీ కూడా సమస్సంగ వివర్జిత, సమభావన కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ చెడు సహవాసం నుండి దూరంగా ఉంటారు వీళ్ళు. తుల్యనిందాస్తుతిర్మౌని, తుల్యనిందాస్తుతిర్మౌని అంటే శత్రు ఇక్కడ వాళ్ళని నిందిస్తున్నప్పటికీ కూడా, నిందల యందు కూడా స్తుతిస్తున్నప్పటికీ కూడా వాళ్ళని పొగుడుతూ ఉంటారు. కొంతమంది నిందిస్తూ ఉంటారు. అన్నింటిలో కూడా సమానమైన భావాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. నిందించినప్పుడు వాళ్ళని మళ్ళా నిందించరు, వాళ్ళ కీర్తించినప్పుడు పొంగిపోరు, సమాన భావాన్ని కలిగి ఉంటారనమాట. సంతుష్టితో ఉంటారు, సంతుష్టి తృప్తిని పొంది ఉంటారనమాట. పూర్తిగా భగవంతుడి ధ్యానంలో, భగవంతుడికి కీర్తనలో, భగవంతుడి సేవలో నియుక్తులై పూర్తిగా వాళ్ళు ఆ భగవంతుడి యందే శరణాగతులై ఉంటారు. అటువంటి యోగులు నాకెంతో ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నారు. భక్తిమాన్మే ప్రియో నరః, అటువంటి వాళ్ళు నాకెంతో ప్రియమైన వాళ్ళు.
వాళ్ళు ఒక చెట్టు కింద నివసించినప్పటికీ, ఒక పెద్ద సౌధంలో నివసించినప్పటికీ కూడా రెండిటికి ఆకర్షితులు గారు వాళ్ళు. అయ్యో చెట్టు కింద నిలబడ్డానని చెప్పినని బాధపడరు. పెద్ద భవంతిలో నేను నివసిస్తున్నాననే సంతోషం కూడా వాళ్ళకి ఉప్పొంగిపోరనమాట. ఎంతసేపు వాళ్ళు కృష్ణనామస్మరణ చేశామా, కృష్ణుడికి ఏది ఏది తక్కువ లేకుండా ఆ, పూర్తిగా శరణాగతి వేడుకున్నామా, ఎంతసేపటికి ఆ కృష్ణుడి ఆనందమే మా ఆనందం అన్నట్లుగా వాళ్ళు ఆ భక్తిలో నెలకొని ఉంటారనమాట. కృష్ణ చైతన్య నిమగ్నతయు భక్తియుక్త సేవయు తమంత తామే వారిని పెంపొందించుకొనుటకు తోడ్పడును. ఈ లక్షణాలన్నీ ఎట్లా పెంపొందించుకోగలుగుతారు? కృష్ణుడి సేవ చేసినప్పుడు, కృష్ణుడిని పూర్తిగా శరణాగతి పొందినప్పుడు మాత్రమే ఆ భక్తి యోగి ఇటువంటి లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటారు. ఏతు ధర్మ్యామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియా. భక్తి యోగము అను ఈ అమృత మార్గమును అనుసరించుతూ నన్నే పరమలక్ష్యముగా చేసుకొని పూర్తిగా భక్తిలో నెలకొని ఉండువారు నాకు అత్యంత ప్రియులు. ఎవరైతే ఆ భక్తి యోగాన్ని అనుసరించి పూర్తిగా శరణాగతి పొందుతారో సంపూర్ణంగా, వాళ్ళు నాకు ఎంతో ప్రియమైన వాళ్ళు అని చెప్పనని చెప్తున్నారు. మానవుడు సత్సహవాసముచే విశుద్ధ ప్రేమయుక్త సేవయందు ఆసక్తిని పెంపొందించుకొనుననియు, మరియు తర్వాత ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యను అంగీకరించి శ్రద్ధతోడను ఆసక్తితోడను భక్తితోడను భక్తియుక్త సేవకు సంబంధించిన క్రమ సిద్ధాంతములను విని సంకీర్తించి అనుసరించవలేను. అది ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడికి దగ్గర అవ్వాలి మనం. ఆ ఆచార్యుడు చెప్పినటువంటి పద్ధతిలో నడుచుకోవాలి. నడుచుకుంటూ ఆ భగవంతుడి సేవ చేస్తూ భగవంతుడి ఆనందమే మా ఆనందం అని చెప్పినంత తలుచుకుంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆత్మసాక్షాత్కారానికి భక్తియుక్త సేవ ఒక్కటే పరమోత్తమమైన మార్గం అనటంలో సందేహం లేదు. మన ఆత్మని సాక్షాత్కరింపజేసుకోవడానికి, ఆత్మానందం పొందటానికి భక్తియుక్త సేవ మాత్రమే ఎంతో ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. ఈ విషయంలో మనకి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఎవరైతే భగవంతుడి సేవలో సంతృప్తిని పొంది ఆ భగవంతుడి సేవే ఆనందమే మాకు ముఖ్యమని చెప్పి వాళ్ళ పరమావధిగా, జీవిత పరమావధిగా ఎంచుకున్నటువంటి వాళ్ళు ఆ భగవంతుడి ధామానికి చేరుకుంటారు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ.